బండి భగీరథ్ కేసులో నా బిడ్డని నేనే అప్పగించాను చట్టాన్ని గౌరవించి అని చెప్పి బండి సంజయ్ అంటున్నారు. ఆయన ఎక్కడ అప్పగించాడయా, మేము పలానా దగ్గర అరెస్ట్ చేశామని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి మరీ సీఎం రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఈ ఇద్దరిలో ఎవరు నాటకాలు ఆడుతున్నారు, ఎవరు దోబూచులు ఆడుతున్నారు? స్ట్రైట్ క్వశ్చన్. ఇప్పుడు దీనివల్ల అరెస్ట్ చేసిన ఈయన అప్ప చెప్పిన ఇప్పుడు దీనివల్ల ఏమొస్తుంది? అబ్బాయి అయితే వాడైతే జైల్లో ఉన్నాడు. ఇప్పుడు పెద్ద ఇది ఇష్యూ కాదు కదా. ఓకే, ఇప్పుడు అక్కడ ఉన్న లాయర్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు మీడియాలో, మేమే హ్యాండ్ ఓవర్ చేసినామని. వాళ్ళు బీజేపీ లాయర్లే కదా. బీజేపీ లాయర్, మళ్ళీ బీజేపీని పదవి పెట్టకండి. లాయర్కు బీజేపీ కాంగ్రెస్ అని ఉండదు. మీ లీగల్ టీమే కదా. ఇప్పుడు ఇప్పుడు మీరు అడ్వకేట్లు అందరూ చూడండి. ఇప్పుడు ఎవరు అతను నిరంజన్ రెడ్డి గారు అందరికి పెడతారు, జగన్కి వేశాడు, బీజేపీలకు వేస్తాడు, కాంగ్రెస్ వాళ్ళకి వేస్తాడు. లాయర్లకు ఉండేయండి. వాళ్ళు లాయర్ అక్కడ ఉన్న అతను అబ్బాయికి ఎవరైతే ఇప్పుడు లాయర్ ఉన్నాడో అతను చెప్పిన స్టేట్మెంట్, ఓకే, సీఎం గారికి కూడా ఆఫీసర్స్ చెప్పిన స్టేట్మెంట్ ఉండొచ్చు. ఏదైనా సరే వాడైతే ఇప్పుడు జైల్లో ఉన్నాడు, దాన్ని వదిలేయాలి అక్కడికి. జైల్లో వీడు అరెస్ట్ చేసిండు, మేము ఇచ్చినామంటున్నాడు, అతనేమో ఎవిడెన్స్ చూపిస్తున్నారు వాళ్ళు వీడియోలు, మేమే హ్యాండ్ ఓవర్ చేసినా మేమే తీసుకుపోతున్నామని. ఇప్పుడు దాంట్లో ఫోటోలు చూసినప్పుడు ముగ్గురే ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన ఏదైతే ఆ లాయర్ పెట్టిన వీడియోలు నేను కూడా చూశాను. అవును, నిజంగా ముగ్గురే ఉన్నారు. వీళ్ళే తీసుకువెళ్ళి హ్యాండ్ ఓవర్ చేసినట్లుగానే ఉంది. అయితే మనం ఇప్పుడు ముఖ్యమంత్రిని కూడా దీంట్లో లాగడం కరెక్ట్ కాదు. ఆయన ఏదో ఆయనకున్న ఆఫీసర్స్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అనొచ్చు, వాడు అరెస్ట్ చేసిండా, వీళ్ళు లొంగిపోయిండా, వీళ్ళు తీసుకుపోయి సరెండర్ చేసిన, మొత్తానికి అయితే జైలు ఉన్నారు. కానీ ఎంత కాదనుకున్నా కూడా రేవంత్ రెడ్డి గారి మీద, ఇంకా క్లియర్ కట్గా చెప్పాలంటే కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి గారి మీద మీకు మాత్రమే కాదు, మీ తెలంగాణ బీజేపీకి, మీ బీజేపీ హైకమాండ్ అధిష్టానానికి మంచి సాఫ్ట్ కార్నర్ ఉంటుంది కదా. ఎప్పుడు ఉండదు, అసలుగా ఉండదు. ఎందుకు ఉండదు? ఇప్పుడే కవర్ చేస్తున్నారు కదా మీరు. నేను అనేది ఇప్పుడు రేవంత్ రెడ్డి బెడ్లు పెట్టుకుని తిరిగాడు కదా, పోలీస్ డిపార్ట్మెంట్ పని రేవంత్ రెడ్డి గారు చేయరు కదా. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు హోమ్ మినిస్టర్గా, ఆయనకి ఇచ్చిన ఆఫీసర్స్ ఇన్ఫర్మేషన్ కావచ్చు అంటున్నాడు. ఇప్పుడు మనం చూసింది ఇక రెండు, మనం దాని మీద ఇంకో కమిషన్ వేయాలి, ఇంకో సిట్ వేయాలి, మూడోది ఉద్యమం అంతే. ఇప్పటికే రెండు, ఇప్పుడు ఇంకా మూడోది అరెస్ట్ చేసినరా, సరెండర్ చేసినరా. ఇప్పుడు మీరు చెప్పింది క్వశ్చన్ మీదకి మన అదే నేనేమంటున్నాను, రెండు కాకుండా వాడైతే ఇప్పుడు జైల్లో ఉన్నాడు కదా, ఇంకెందుకని నేను అంటున్నాను. ఓకే, సంఘటన జరిగిందండి. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో. ఒక కుటుంబంలో జరిగిన సమస్య ఏదో మంచి చెడు, ఒకవేళ మళ్ళీ అదే చెప్తున్నాను, ఒకవేళ దర్యాప్తు సంస్థలకు మనము గౌరవించాలా, న్యాయస్థానాన్ని గౌరవించాలా. అవి ఆల్రెడీ ఇప్పుడు వెళ్ళిపోయింది ఇంకా సబ్జెక్టు. బండి సంజయ్ గారు టార్గెట్గా బీజేపీలో ఎవరో పనిచేస్తున్నారనేటువంటిది జనాల్లో మాత్రం బాగుందన్న. ఎందుకంటే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఆయన్ని ఉన్నట్టుండి తీసేయటము, బండి భగీరథ్ విషయంలో ఆయన్ని విపరీతంగా డ్యామేజ్ చేసేటువంటి ప్రయత్నం చేయటము, సోషల్ మీడియాలో మాత్రమే కాకుండా మెయిన్ స్ట్రీమ్లో కూడా అన్ని రకాలుగా. ఎవరా ఇద్దరు ఎంపీలు, ఎవరా ఇద్దరు నేతలు? నేను ఆ సబ్జెక్టులకు అయితే పోను. ఓకే, ఏదేమైనా కానీ బండి సంజయ్ గారు చాలామందికి టార్గెట్ అయ్యాడు. దీంట్లో మీ పార్టీ వాళ్ళు లేరా? మళ్ళీ అది ఇప్పుడు నేను చెప్పగలుగుతున్నది ఏంటంటే, ఒక సామాన్యుడిగా ఎదిగాడు. ఓకే, ఆయన పార్టీ అధ్యక్షుడు చేపట్టిన తర్వాత పార్టీని ఒక ఉరకలెత్తిచ్చాడు రాష్ట్ర వ్యాప్తంగా. ఉద్యమాలు కావచ్చు, పాదయాత్రలు కావచ్చు, ఎక్కడైతే హిందువులకు అన్యాయం జరిగినప్పుడు అందరికీ, గోరక్షకులు కావచ్చు, ఇంకా గుళ్ళల్లో కావచ్చు, ప్రతి ఒక్కరికి ధైర్యం నింపాడు తెలంగాణ. ఆ దుందుడుకు స్వభావం వల్ల. ఓకే, తొందరలోనే రాష్ట్ర అధ్యక్షుడు కావచ్చు, మళ్ళీ ఎంపీగా గెలవడం కావచ్చు, కేంద్ర మంత్రి కావచ్చు. ఓకే, ఆయన వల్ల కూడా ఏమైనా తప్పిదాలు జరిగినట్టు నాకు తెలియకపోవచ్చు. ఓకే, కానీ ఓవరాల్గా బండి సంజయ్ అందరికీ టార్గెటే. ధర్మద్రోహులకు, దేశద్రోహ ఆలోచన వాళ్ళకు, బీజేపీని ఎప్పటికీ రానివ్వద్దు తెలంగాణలో అనే ఆలోచన ఉన్న వాళ్ళకు, మతతత్వవాదులకు కావచ్చు, హిందూ ద్వేషభావం ఉన్న వాళ్ళకు కావచ్చు, అన్ని రకరకాలుగా.